టెలిగ్రామ్ పై బ్యాన్ సరికాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రిక్ అంటూ విమర్శలు గుప్పించారు. నిందితులను పట్టుకోకుండా ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాధితులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. లక్షలాది మంది విద్యార్థులు టెలిగ్రామ్ ను చదువుకోవడానికి ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చారు ఆయన. ఇది పూర్తి స్థాయి పరిష్కారం కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ హయాంలోనే పేపర్ లీక్ మాఫియా జరుగుతోందని ఆయన ఆరోపించారు. విద్యార్థులపై కాదు, పేపర్ లీక్ పై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. టెలిగ్రామ్ పై బ్యాన్ సరికాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ బ్యాన్ మోదీ గవర్నమెంట్స్ న్యూ ట్రిక్ టు స్టాప్ పేపర్ లీక్స్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రిక్ అంటూ ఆయన విమర్శించారు. నిందితులను పట్టుకోకుండా ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాధితులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రాహుల్ గాంధీ. లక్షలాది మంది విద్యార్థులు టెలిగ్రామ్ ను చదువుకోవడానికి ఉపయోగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇది పూర్తి స్థాయి పరిష్కారం కాదని కూడా చెప్పొచ్చారు. కేంద్ర ప్రభుత్వ హయాంలోనే పేపర్ లీక్ మాఫియా జరుగుతోందని ఆయన ఆరోపించారు. విద్యార్థులపై కాదు, పేపర్ లీక్ పై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్ కిరణ్, ఇప్పుడు టెలిగ్రామ్ బ్యాన్ కి సంబంధించి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ ట్వీట్ ని, ఆయన చెప్పిన అంశాన్ని పొలిటికల్ గా ఏ విధంగా చూడొచ్చని చెప్తారు? శివాని, టెలిగ్రామ్ బ్యాన్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రిక్ అంటూ కూడా ఆయన ఘాటుగా విమర్శలు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నిందితులను పట్టుకోకుండా ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆయన మండిపడ్డారు. బాధితులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అటు రాహుల్ గాంధీ కూడా చెప్తున్న పరిస్థితి కల్పిస్తా ఉంది. లక్షలాది మంది విద్యార్థులు టెలిగ్రామ్ ను చదువుకోవడానికి ఉపయోగిస్తున్నారని చెప్పేసి ఆయన ఒక పక్క చెప్తున్నారు. మరో పక్క కూడా ఇది పూర్తి స్థాయి పరిష్కారం కాదని, కేంద్ర ప్రభుత్వ హయాంలోనే పేపర్ లీక్ మాఫియా జరుగుతుందని చెప్పేసి ఆయన ఆరోపించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, ఈ పేపర్ లీకేజ్ పేపర్ పై కూడా ఇప్పటికే అనేక ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నామని చెప్పేసి ఆయన ఒక వేదిక ద్వారా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా నీట్ ఎగ్జామ్ అవకతవకలపై అటు కేంద్ర ప్రభుత్వమే స్పందించాలి, దీనిపై విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులపై కాదు, పేపర్ లీక్లపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అనేక సార్లు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా దీనిపై స్పందించారు. దానిపై పూర్తి సమాధానం ఇవ్వకపోగా విద్యార్థుల పట్ల కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైనది కాదని చెప్పేసి అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్ కిరణ్. దూషణ